అమ్మా వింటున్నారా? చిన్నలకైనా పెద్దలకైనా చెప్తున్నాను, నువ్వేదైనా సంపాదించుకో, డబ్బు, పేరు, కీర్తి, ఖ్యాతి ఎంతైనా సంపాదించుకో, కానీ ఎదిగే కొద్దే జాగ్రత్తగా ఉండాలి. ఓ మాట చెప్పనాక, నేల మీద ఉన్నవాడు పడిపోతే దెబ్బ ఒక రకంగా ఉంటుంది, వాడు కొండలెక్కి శిఖరాలు ఎక్కినప్పుడు పడిపోతే ఎవరు జాగ్రత్తగా ఉండాలి? నేల మీద నడిచేవాడు జాగ్రత్తగా నడవాలా? కొండ మీద వాడు జాగ్రత్తగా ఉండాలా? అయ్యగారు ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఆ పైకి వెళ్ళేవాడే జాగ్రత్తగా ఉండాలి, అవునా కదా? అలాగే నేనంతే, పేరు వచ్చే కొద్దీ జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ బాబు ఎక్స్ట్రా చేయకూడదు, అవునా కదా? ఏంటి? డబ్బు వచ్చే కొద్దీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డబ్బు వచ్చే కొద్దీ, పేరు వచ్చే కొద్దీ మన మనసు మనల్ని మోసం చేద్ది. అమ్మా వింటున్నారా? కాబట్టి మనిషికి ఎప్పటికేమి రాకూడదు చెప్పాలి. ఆ చెట్లు కొన్ని ఫలాలు చూసుకుని గర్విస్తున్నట్టు కొంతమంది మనుషులు డబ్బును చూసుకుని గర్విస్తున్నారు. కొన్ని చెట్లు అందాన్ని, సౌందర్యం చూసుకుని గర్వించినట్లు కొంతమందికి అందం ఉంటే గర్వం. ఆ సౌందర్యం చూసుకుని నల్లోడు వెళ్ళరా, కుంటోడు వెళ్ళరా, బక్కోడు వెళ్ళరా, బండదాన్ని వెళ్ళరా అంటారు. అయ్య బాబా నీకు అందమని లేరా? నీకు అందం అంటే తప్పు కాదు, కానీ అవతలని మాత్రం తునీకరించి మాట్లాడటం తప్పు. అమ్మాయి వింటున్నావా? చెల్లి, ఆ జబ్బలేని చెల్లి ఇనో, ఇంతకంచి పగలబడిపోయి నవ్వుతున్నా ఇనో, నువ్వు దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. బిడ్డా, కొన్ని చెట్లు ఫలాలు చూసుకుని గర్వించినట్లు కొంతమంది డబ్బును చూసుకుని గర్వం, ఆ డబ్బు లేనివాడిని నీచంగా మాట్లాడతారు. ఎప్పుడు అలాగ మాట్లాడకూడదు. ఈరోజు వాళ్ళ కింద ఉండొచ్చు, ఈరోజు బలహీనలు అవ్వచ్చు, ఈరోజు ఓడిపోయి ఉండొచ్చు, ఈరోజు గుడిసెలో ఉండొచ్చు. నా దేవుడు దీవిస్తే ఈరోజు చిన్నవాడు రేపొద్దున పెద్దవాడు అవుతాడా? ఈరోజు గుడిసెలో ఉన్నవాడు రేపొద్దున బిల్డింగ్లో ఉంటాడా? ఈరోజు పన్నికర అనుకున్నవాడు రేపొద్దున గొప్పవాడు అయిపోతాడా? ఏదో ఉందని ఎర్రవీగుతున్నావేమో, తేడా వస్తే నువ్వే మంచం మీద ఉండొచ్చు, లేకపోతే పెట్టిలో ఉండొచ్చు. ఏమని చెప్పలే. మనిషికి ఎప్పటికీ ఏం రాకూడదు చెప్పాలి. గర్వం రాకూడదు. అండి కొంతమందికి ప్రారంభంలో ఉండదండి గర్వం, మధ్యలో వస్తుంది. అవునంటారా కాదంటారా? కొంతమందికి డబ్బును చూసుకుని గర్వం, వెనకాల మంది బలాన్ని చూసుకుని గర్వం, అధికారాన్ని చూసుకుని చెప్పాలి గర్వం. ఇంకో మాట చెప్పనా, ఎంత ఎదిగినా మనం దీవించిన దేవుణ్ణి మర్చిపోకూడదు, ప్రార్థన చేసిన దైవజనుణ్ణి మర్చిపోకూడదు. ఏమా మనల్ని కనిపించిన తల్లిదండ్రుల్ని, మరలా చెప్తున్నాను, మనం ఈ స్థాయికి రావడానికి, ఈ డబ్బు రావడానికి, ఈ స్థితికి రావడానికి మనల్ని దీవించిన పరమ తండ్రిని మర్చిపోకూడదు. రెండోది, మన కోసం కన్నీరు కాచి ప్రార్థన చేసిన ఆత్మీయ తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదు. మనల్ని కనిపించిన కన్న తల్లిదండ్రుల్ని ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. మనకు అన్నం పెట్టిన వృత్తిని కూడా మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. కీర్తన గ్రంథం 43:5 అంటాడు దావీదు భక్తుడు, పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. చూడండి, ఆ మాట అద్భుతంగా ఉంటుంది. 143:5 కీర్తన గ్రంథం. ఏమ్మా నీ ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోయిందా? ఆగిపోయిందా? పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. వినాలి. మనం ఎంత ఎదిగినా, నా వైపు చూడరా, బైబిల్ తీర్చక ఇదే భయం నాకు. ఎంత ఎదిగినా దీవించిన దేవుణ్ణి ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. ప్రార్థన చేసిన ఆత్మీయ తండ్రిని మర్చిపోకూడదు, కన్న తల్లిదండ్రులని మర్చిపోకూడదు, అన్నం పెట్టిన వృత్తిని. దావీదు గొప్పోడైపోయినా, కింగ్ అయిపోయినా, చక్రవర్తి అయిపోయినా తన స్థితిని మర్చిపోలేదు. తన స్థితిని ఏం చేయలేదు? మర్చిపోలేదు. కానీ ఈరోజు చాలామంది మర్చిపోతున్నారు. ప్రారంభంలో దీనంగా వస్తారు, చాలా వినయంగా మాట్లాడతారు. అయ్యగారండి వందనాలండి, అయ్యగారండి సాక్ష్యం చెప్పుకుంటానండి, సంఘానికి వందనాలండి, దీనంగా మాట్లాడతారు. ఇదిగో ప్రార్థన చేయండి, ఓ ఉద్యోగం వస్తే లేదా ఓ స్థాయి వస్తే ఇటువంటి సభలకు వచ్చేంత నాదే అంటారు. లేదా ఒక పెళ్ళి అయిపోతే, లేదా కొడుకుకి ఒక పువ్వో కాయో కాతే, పువ్వో కాయ అంటే కొడుకో కూతురని అలాగే చూస్తారు. తింగర మాటలాగా మందిరంలో పడి దొర్లేస్తాం. ఇలాగ చాలా మాటలు ప్రారంభంలో చెప్తారు. ప్రారంభంలో అంటారు, మన దైవజనుడు అంటే మామూలు దైవజనుడు కాదు, సాక్షాత్తు పరలోకం వచ్చినటువంటి దేవుని దూత, ఆయన చేతిలో స్వస్థత ఉంది, గొప్పోడు అంటారు. కానీ ఓ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థనకు రారు. బ్రదర్, సిస్టర్,
ప్రార్థనకు రావడం అంటే బిజీ, డూ యు నో? అయ్యి బాబోయ్, లేరా ఇటువంటి వాళ్ళు? ఏమ్మా ప్రార్థనకు వస్తలేదేంట్రా, పిల్లలు అయినప్పుడు చక్కగా వచ్చేదాను కాదురా, ఈ మధ్యన వస్తలేదేంట్రా అంటే ఎక్కడ కూర్చుంది పాస్టర్ గారు? పిల్లలు లేరా ఇటువంటి వాళ్ళు? ఎదిగాక మందిరాన్ని మానేసిన వాళ్ళు లేరా? సహవాసం మానేసిన వాళ్ళు లేరా? ఈయనెవరో వాలంటీరా బాబా, అరే కూర్చో, ఈ ఉద్యోగాలు మా ఊళ్ళో తీసేశారు, కూర్చో, దేవుని స్తోత్రం చెప్పండి. ఏమ్మ లేరంటారా? ఏండి, ప్రార్థన ద్వారా ఎన్నో మేళ్ళు పొందుకుని ఈరోజు ఆ దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళు లేరా? ఇంకొంతమంది ఉంటారండి, గతాన్ని మర్చిపోయి, పిల్లలు పుట్టాక ప్రార్థన మర్చిపోయి, లేదా ఎప్పుడైనా వస్తే ఆ పిల్లడు ఎలా తిరుగుతుంటే రే కూర్చో అంటాడు పాస్టర్ గారు. ఎందుకంటే కోపమేం కాదు కదా, క్రమంగా వెళ్తుందని అయ్యగారు. వాళ్ళ అమ్మ అంటదే కూర్చో, జబ్బటి లాగేద్దండి కూర్చో, మన బతికింతేరా, అందరూ మన ససి అనిపించుకుంటామే. ఇంతకా ఈ పాస్టర్ గారిని అంటుందో తెలదు, ఆయన అంటుందో తెలదు, ఆయన గుంజేస్తుందో తెలదు, మమ్మల్ని గుంజేస్తుందో తెలదు. లేరా అక్క ఇటువంటి వాళ్ళు? ఓ మాట అంటే పడరు కదా, పడరు. ఈరోజు ఒకప్పుడు ప్రవక్త అడుగు పెడుతుంటే ఊరిలో, పాస్ట్ అడుగు పెడుతుంటే ఊరు గడగలాడిపోయింది. ఏ సమాచారం చెప్తాడు ఆయన, ఏ వార్త ఇచ్చాడు దేవుడు అని. ఇప్పుడు ప్రతి విశ్వాసికి మేము దడదలాడిపోతున్నాం.